హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అతి తక్కువ ఖర్చులో మంచి అందమైన ఇల్లు ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి కేవలం 2 గదుల ఇల్లు మాత్రమే, అంటే స్లాబ్ ఉన్నది 2 గదులే. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి రేకులు బయటకు తీశారనమాట, అంటే బ్లూ రేకులు ఉంటాయి కదా. సో దాని ద్వారా ఈ ఇంటికి వచ్చిన కలరు మొత్తం హైలైట్ అయిందనమాట. ఈ ఇంటిని అవుట్ సైడ్ మాత్రమే చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇంటి గృహప్రవేశం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కుదిరితే లోపల గదులు సీలింగ్ కంప్లీట్ అయినా కూడా చూపిస్తాను. ఫ్రంట్ వ్యూ చూస్తే మనకి ఈ విధంగా ఆ రేకుల షెడ్ దాటిన తర్వాత ఇక్కడ మెట్ ల్యాండింగ్ ఏర్పాటు చేశారనమాట. చూసారు కదా, సింపుల్ బడ్జెట్ లో మెట్ ల్యాండింగ్ కి గోడ కట్టకుండా ఇలా గ్రిల్స్ తో సెట్ చేశారనమాట. ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే ఫ్రంట్ వ్యూ లో మనకి ఈ విధంగా వస్తే ఇక్కడ మొత్తం డీటెయిల్ గా ఎదుర బ్లూ రేకులతో కవర్ చేశారు. మెట్ ల్యాండింగ్ ఏ విధంగా ల్యాండ్ అయింది మీరు గమనిస్తున్నారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా సెట్ చేసుకోవడం జరిగింది. చూసారు కదా, ఫ్రంట్ వ్యూ ఇది. ఫ్రంట్ మొత్తం స్ట్రక్చర్ పెయింట్ తో మొత్తం సెట్ చేశారనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ ఫస్ట్ గుమ్మం. ఇక స్టార్టింగ్ ఒక గది, దాని పక్కన బెడ్రూమ్ అనమాట. దీన్ని మొత్తం సింపుల్ గా 2 గదులకి స్లాబ్ కి కట్ చేసేసారు. దీని వెనక వైపు చూస్తే మళ్ళీ కిచెన్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నారు. దీనికి బ్లూ రేకులతో సెట్ చేసుకున్నారు అనమాట. కిచెన్ కూడా చాలా చిన్నగా సింపుల్ గా సెట్ చేసుకున్నారు. దీనికి పైన ఐరన్ రాడ్స్ తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. దీనికి ఎక్కడ చెక్క ఏ చెక్కకి ఇబ్బంది లేకుండా నెంబర్ 1గా సెట్ చేసుకున్నారు. పెయింటింగ్ విషయానికి వచ్చే స్ట్రక్చర్ యూజ్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అతి తక్కువ ఖర్చులో మంచి బడ్జెట్లో అందంగా ఇల్లు కట్టుకోవచ్చు అనమాట. ఇదైతే చాలామంది ఇందిరమ్మ ఇల్లు అనుకుంటారు. కాకపోతే ఇందిరమ్మ ఇల్లు కాదండి ఇది. ఓనరు ఓన్గా నిర్మించుకున్నారు. 2 గదులకి సుమారు పెయింటింగు, సీలింగు, ఇతరత్ర ఖర్చులు మొత్తం, అంటే ప్రతి ఒక్క రూపాయి క్యాలిక్యులేషన్ చేసి ఇది గ్రిల్స్, మెట్ ల్యాండింగు, పెయింటింగు టోటలు దాదాపు 14 లక్షలకు వచ్చిందని చెప్పడం జరిగింది. కాకపోతే 14 లక్షల్లో ఇంత అందమైన ఇల్లు తయారవ్వడం చాలా గ్రేటే. ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చులు సిమెంటు, ఐరను, పెయింటింగ్ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో పోలిస్తే మనకు ఓనర్ చెప్పిన 14 లక్షలు చాలా తక్కువే. ఎందుకంటే లోపల ఇంటీరియర్ కలర్ కూడా చూడండి, మ్యాచింగ్ కలరు మంచిగా. ఇది పీఓపీయా, జిప్సమా కరెక్ట్‌గా ఐడియా లేదు. మేబీ పీఓపీ అవ్వచ్చు. పైన సీలింగు, షెల్ఫ్‌లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిదీ నీట్ క్లీన్‌గా ఉన్నాయి. ఇంకా కింద టైల్సా, నార్మల్ ఫ్లోరింగా అనేది ఇంకా పూర్తి కాలేదు. సో దానికోసం